పోలీసుల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేద్దామని వైకాపా చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన జగన్ సర్కార్పై పోలీసులు కూడా తిరగబడాలని పిలుపునిచ్చారు. జగన్ మాయలో మళ్లీ పడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దని శ్రీకాళహస్తి బహిరంగ సభలో ప్రజలను కోరారు. సీమలో నీళ్లు పారించాలని, సిరులు పండించాలని నా సంకల్పం. ఇంకొక మాట చెప్తున్నాను, గోదావరి నీళ్లు ఈ రాయలసీమకు తీసుకొచ్చి పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేసి మీ రుణం తీర్చుకుంటా. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. పోలీసుల్ని క్రైమ్ లో పార్ట్నర్స్ గా చేయాలని చూస్తున్నారు. వాళ్ళు నాతో పోరాడలేరు. వాళ్ళ రౌడీలు నాకు ఒక లెక్క కూడా లేదు. ఒకసారి ఉస్సంటే కొట్టుకొని పోతారు. కానీ అనవసరంగా పోలీసుల్ని ఉపయోగిస్తున్నారు. పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, తమలో మీరు చాలా మంచి వాళ్ళు, మీ పై ఆఫీసర్లు ఒకరిద్దరున్నారు, కానీ మిమ్మల్ని మాత్రం నన్ను కొట్టమని మీకు లాఠీ ఇచ్చారు. మీ మనస్సాక్షిగా మీరు పనిచేయండి. అధర్మంగా పై ఆఫీసర్ చెప్పినా ఇది నా డ్యూటీ కాదని, నేరాల్లో నేను భాగస్వామి కానని ఓపెన్ గా చెప్పండి. మిమ్మల్ని నేను కాపాడుకుంటా. అవసరమైతే పోలీసులు కూడా తిరుగుబాటు చేయమని పిలిపిస్తున్నా. ప్రజాహితం కోసం నా బాధ ఒకటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారా లేదా? మీ పిల్లల భవిష్యత్తు కాపాడుతారా లేదా? మళ్ళా మాయ మాటలకు లోనవుతారా? దుర్మార్గుడికి అధికారం ఇస్తే కడాన మీ ఆస్తి కూడా మీ పేరుతో ఉండదు. చాలా ప్రమాదాలు పడుతున్నాం. నేను అడుగుతున్నా, ఇక్కడే వాలంటీర్లు మీ సంతకం పెట్టించుకున్నారా? డిజిటల్ సంతకం పెట్టారా మీరు? ఆ డిజిటల్ సంతకంలో మీ బ్యాంక్ అకౌంట్ చేసుకోవచ్చు కదా, మీ ఆశ రాసుకోవచ్చు కదా. ఏమవుతారు మీరు? ఎందుకంటున్నానంటే వ్యవస్థల్ని నాశనం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి.